హాయ్ హలో అందరికీ. ఈరోజు అయితే మనము పార్ట్ 2 వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం. పార్ట్ 1లో అయితే యాదగిరిగుట్ట బంగారు శివలింగం చూసారు కదా. ఇప్పుడైతే పార్ట్ 2లో అయితే మనం ఓన్లీ స్వర్ణగిరి టెంపుల్ అయితే చూస్తాం. స్వర్ణగిరి టెంపుల్, శివుని టెంపుల్ దగ్గర నుంచి అయితే బయలుదేరిన మనం ఇప్పుడు మనం స్వర్ణగిరికి అయితే వెళ్తున్నాము. స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అయితే మనము ఇంటికి అయితే వెళ్ళాలి. ఇక్కడ శివుని టెంపుల్ దగ్గరనే చాలా లేట్ అయిపోయింది మనకైతే. ఇప్పుడు ఇక్కడ నుంచి రోడ్ అయితే అస్సలు బాగాలేదు. ఇప్పుడు స్వర్ణగిరికి ఇక్కడ మెయిన్ రోడ్ దిగిన తర్వాత అయితే మనకు స్వర్ణగిరికి వెళ్ళడానికి ఒక 2 కిలోమీటర్స్ ఏమో ఉంది. మొత్తం అయితే మట్టి రోడే ఉంది. ఇది ఒకటి మంచిగా చేస్తుంటే అయిపోతుంది. టెంపుల్ ఓపెన్ చేసి కూడా ఇన్ని రోజులు అవుతుంది, ఇంకా ఇక్కడ రోడ్ ఎందుకు వెళ్ళేదో తెలియదు మరి మనకైతే. మొత్తం గుంతలు ఉంది. మొత్తం వర్షం పడితే కానీ ఇంకా ఇబ్బంది అవుతుంది. చాలా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. వర్షం పడితే అసలు ఏం తెలియదు, గుంతలు ఉన్న తెలియదు, ఏం తెలియదు అవుతుంది చాలా. ఇది ఎంట్రన్స్ అయితే. అయితే ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసాము. మెయిన్ అయితే ఇక్కడ ఆపేయాలి, ఇక్కడనే దిగాలి. మా వాళ్ళు అయితే ఇక్కడ ఆగారు. ఇక్కడ దింపేసి పార్కింగ్ అయితే ముందు ఉంది, అక్కడ పైనకి వెళ్ళేసి అక్కడ బ్యాక్ సైడ్ లో అయితే పార్కింగ్ పెట్టాలి. మనమైతే ఫస్ట్ టైం వచ్చాము స్వర్ణగిరికి. పార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు మనం. పార్కింగ్ ఇక్కడ పెట్టేసి బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు టెంపుల్ కి. అక్కడ దిగిన వాళ్ళు అయితే అక్కడ నుంచి వస్తారు. మెట్లు ఎక్కాలనుకున్న వాళ్ళు అయితే అక్కడ ఫ్రంటే దిగేసి ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం వెళ్ళి మళ్ళా కిందికి అయితే దిగొచ్చు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో అక్కడిని మనం కిందికి దిగేసి మళ్ళీ పైకి ఎక్కొచ్చు ఎక్కాలనుకుంటే కదా. కానీ ఇట్లా చాలా బిజీగా ఉంది ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే. కానీ కింద మనము కార్ వచ్చినాకెళ్ళి పార్కింగ్ లోకి కార్ తీసుకొని వచ్చే రూట్ లో వెళ్ళాలంటే కొంచెం దూరం అనిపిస్తుంది. కానీ మనం ఇక్కడ పైన నుంచి డైరెక్ట్ కిందికి వెళ్ళొచ్చు, దగ్గర ఉంది. ఇట్లానే వెళ్తే మనకు ఇది మెయిన్ ఎంట్రన్స్ అయితే టెంపుల్ లోపలికి. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకు కనిపిస్తుంది కదా, ఇది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి వే. ఇది మనకి ఎదురుగా కనిపించేది మెట్ల మార్గం. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ మనం కిందికి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మేమైతే కిందికి వెళ్ళేసి పైకి, నేను మా తమ్ముడు అయితే 2 కార్లు తెచ్చాం కాబట్టి అక్కడ పార్కింగ్ లో పెట్టేసాం. పార్కింగ్ లో పెట్టేసి ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాం మేము. మళ్ళీ వెళ్ళేసి మా వాళ్ళతో పాటు అయితే వస్తామని. ఇది ఎంట్రన్స్. మనకు కమాన్ లోపలికి వెళ్ళంగానే మనకు ఫస్ట్ అయితే కమాన్ ఇది స్వర్ణగిరి మెయిన్ కమాన్. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనకైతే మొత్తం టెంపుల్ స్టార్ట్. లోపలికి రాగానే ఫస్ట్ వాటర్ఫాల్ అంటే ఒకటి రథచక్రం ఉంటుంది. అది దాటిన తర్వాత మనం ఎంతగానో ఎదురు చూస్తున్నాం. మనం ప్రతి వీడియోలో హైలైట్ గా చూపిస్తున్నాం. మెయిన్ గా చూడాల్సింది శ్రీవారి పాదాలు. ఇదే ప్రతి వీడియోలో మనం ఎక్కువ మనకు కనిపించేది శ్రీవారి పాదాలు. అంత పెద్ద, ఎంత పెద్ద అంటే చాలా పెద్దని. నేనైతే చాలా హ్యాపీ ఇక్కడ చూసినందుకు. ఇదైతే చాలా హ్యాపీగా ఉంది చూడడానికి. అయితే వస్తా ఒక ఫీలింగే వేరే అయిపోతుంది. చూడండి ఎంత పెద్ద, నా ఒక చెయ్యి ఒక గోరంతా కూడా లేదు స్వామి వారి పాదాల దగ్గర. చాలా పెద్ద పెద్ద పాదాలు అయితే చేసిర్రు. చాలా బాగుంది పాదాలు అయితే. మీరు కూడా ఎప్పుడైనా వస్తే కదా చూడండి, చాలా బాగుంటుంది. ఇది మెట్ల మార్గం. అంటే మేమైతే కిందికి వచ్చి మళ్ళీ అయితే పైకి మా వాళ్ళతో పాటు మేము పైకి వెళ్తున్నాం. అందరం అయితే దిగేసాం కదా ఫస్ట్. ఇప్పుడు అందరం కలిసి అయితే పైకి అయితే వెళ్తున్నాము. బాగుంది ఇది కూడా. మనకైతే ఇది చూడడానికి అనిపిస్తుంది హైట్ ఉన్నట్టు, కానీ ఇది నడుస్తుంటే మనకి ఎలాంటి ఫీలింగ్ ఉండదు. మామూలుగా కింద నడిస్తే ఎట్లుంటుందో సేమ్ అట్లే ఉంటుంది. ఎవరైనా ఎక్కొచ్చు, ఎవరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు. కొంతమంది అనుకుంటారు మా కాలు సేమ్ అంత పైకి ఎక్కడానికి అనుకుంటారు. అలాంటి ఏం లేదు, ఇది ఇంకా నార్మల్ ఉంది. గుండు అమ్మో, ఈ రోజు అయితే మస్తు ఉబ్బరిస్తుంది, ఎందుకో తెలియదు. మస్తు చెమట అయిపోయినా మొత్తము. అసలు యాదగిరిగుట్ట పోతే అట్లే ఉంది. వర్షం మధ్య వర్షం కూడా పడదు, కానీ మస్తు ఉడకపోతా ఉంది. మొత్తం చెమట అయితే అయిపోయినాం అందరు. నేనైతే మెయిన్ మొత్తం చెమట అయిపోయినా. ఇది మొత్తం మీద అయితే ఫైనల్ గా అయితే మనం పైకి వచ్చేసినాం. మెయిన్ ఎంట్రన్స్ అయితే అది ఎదురుగా మనకి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. అక్కడ బ్యాక్ సైడ్ నుంచి లైన్ ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళాలి. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ మనకు రైట్ సైడ్ వస్తే ఫస్ట్ హనుమంతుడే కనిపిస్తాడు. హనుమంతుడు టెంపుల్. మా పాప అయితే చిన్న వీడియో తీసిన. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అయితే బయటికి వెళ్ళిన తర్వాత హనుమంతుడే కనిపిస్తాడు. ఇది బయటికి రావడానికి ఎంట్రన్స్. ఇది
బయటికి వెళ్తాం. ఇందులో నుంచి బయటకు వస్తాం. రాగానే మనకు ఫస్ట్ అయితే మనకు హనుమంతుని టెంపులే ఉంటుంది. హనుమంతుని స్టాచ్యూ హనుమాన్ స్టాచ్యూ చూడ ఎంత పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది హనుమంతుడు అయితే. ఇక్కడ హనుమంతుడు ఉంటుంది మనకు ఫస్ట్ రాగానే. ఈ గంట మెయిన్ గంట, ఈ గంట చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇంతకుముందు అయితే దీని కిందికి వెళ్ళి కొట్టడానికే ఉంటుండేనంట. ఇప్పుడు అట్లా లేకుండా ఉంటుండే, మనం వీడియోలో కూడా చాలా చూస్తుంది. ఇప్పుడేమో ఇక తాడు పట్టుకొని గుంజాల్సి వస్తుంది. ఇట్లా కట్టేసి ఎవరికి ఇబ్బంది లేకుండా. ఇంతకుముందు చాలా మందికి అందకపోతుందంట కొట్టి ఉన్న వాళ్ళకి. ఇప్పుడైతే ఇంకా తాడు కట్టేసి తాడు పట్టుకొని గుంజాల్సి వస్తుంది అందరికి. ఇలానే గంట కొట్టాల్సింది అయితే. మా వాళ్ళు మా తమ్ముళ్ళు మీద అయితే వచ్చినాము. ఎప్పటి నుంచో వద్దాం అనుకున్నాం, ఇప్పుడైతే వీలైంది. దేనికైనా టైం వస్తేనే వెళ్తామంటాం కదా, అట్లా మాకైతే మీద అయితే ఇప్పుడైతే మనం ఎప్పుడు అని ఎదురు చూసే కోనేరులో ఉండే విష్ణుమూర్తిని చూడాలి కదా. ఇప్పుడు మనం అయితే నెక్స్ట్ ప్రతి ఒక్కరైతే ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫోన్లు అయితే బయట లాకర్లో పెట్టుకోండి. మనకు లోపల చూడండి, వీడియోలు తీయడానికి అయితే పెద్ద ఏం లేదు, మొత్తం బయటనే పెట్టారు. మనకు అవన్నీ మొబైల్స్ అయితే అలౌట్ చేస్తారు. లోపలికి ఇబ్బంది పడి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం. చూడండి, ఇప్పుడు ఫస్ట్ అయితే పైన చూద్దాం. పైన చూసిన తర్వాత కిందికి వెళ్దాం. ఫస్ట్ పైన నుంచి చూస్తే వ్యూ ఎట్లుంటుంది అని మనం చూద్దాం. ఫస్ట్ అయితే పైన నుంచి చూసిన తర్వాత కిందికి వెళ్దాం. మరి చూడనీకైతే చాలా బాగుంది. ఇది అసలు గుడి అయితే మంచిగా కట్టారు, అందుబాటులో ఉంటుంది ఇక్కడ. చూడండి, ఇది ప్రతి వీడియోలో చాలా హైలైట్ చూపిస్తారు. ఇది ఇప్పుడు మనం కూడా ఇదే వీడియోని తీస్తున్నాం. చూడండి, విష్ణుమూర్తి. ఇంతకుముందు అయితే స్టార్టింగ్ గుడి కట్టినప్పుడు అయితే విష్ణుమూర్తిని ముట్టుకుంటుండే చాలా మంది, వెళ్ళి దగ్గరికి వెళ్ళి తాకేటోళ్ళు. అప్పుడైతే వాటర్ లేకున్నవి, ఇప్పుడైతే వాటర్ వేసారు. వాటర్ వేసిన తర్వాత బంద్ చేశారు. ఎంత బాగుంది విష్ణుమూర్తి, ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇప్పటికి కొంచెం మాకైతే చీకటి అయింది కదా, డేలోనే వస్తాం అనుకున్నా, చీకట్లు వచ్చింది. అయినా కూడా వీడియో అయితే మంచిగా వచ్చింది. అసలు వీడియో బాగా వస్తుందో లేదో అనుకున్నా, కానీ చాలా బాగా వచ్చింది వీడియో అయితే. చూడండి, ఇది వ్యూ అయితే చూడండి ఎంత బాగుంది చూడడానికి. ఇదేమో మనం మెట్ల మార్గము, కింద నుంచి వచ్చినాం కదా, ఇట్లా పైనకి వచ్చేస్తాం. లొకేషన్ అయితే చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది ఈ టెంపుల్ అయితే. ఇది ఒక అయితే లేట్లోనే అనిపిస్తుంది. చూడండి, విష్ణుమూర్తి ఎంత బాగుంటాడు. నెక్స్ట్ అయితే మనం కిందికి వెళ్దాం. ఇప్పుడు కిందికి వెళ్ళేసి కింద నుంచి అయితే చూద్దాం. ఇది కింద నుంచి అయితే ఇప్పుడు దగ్గరకు వెళ్తాం అంతే. పైన నుంచి అయినా అది కింద నుంచి అయినా ఒకటే, కానీ కింద నుంచి చూసిన దానికి పైన నుంచి కొంచెం రెండింటికి చాలా డిఫరెంట్. అంటే పైన హైలైట్ అనిపిస్తుంది, కింద నుంచి చూస్తే కింద నుంచి వేరే ఉంటుంది. చూడడానికైతే మనకు మొత్తం మీద అయితే చాలా హైలైట్ ఉంటుంది. విష్ణుమూర్తి చూడండి ఎంత బాగుంది ఇక్కడ టెంపుల్ అయితే. ఎంత పడిగా పెద్ద విష్ణుమూర్తి ఎంత బాగుందో చూడడానికైతే. మీరు ఎవరన్నా వచ్చుంటే గన కామెంట్ చేయండి. వీడియో అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, తీయాలి ఒక్కసారి అని వెళ్ళాలని. ఎంత అనుకున్నా కూడా ఎందుకో రాలేకపోయినా ఇక్కడికైతే. ఇప్పుడైతే వీలైంది. చూడండి ఎంత బాగుంది విష్ణుమూర్తి. చూశారుగా ఫ్రెండ్స్, ఇదైతే పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 అయితే మీరు చూశారు ఆల్రెడీ. ఇదే పార్ట్ 2 వీడియో అయితే. పార్ట్ 2 కూడా చూశారు కదా. వీడియో మీకు కానీ నచ్చుంటే కానీ వీడియోని అయితే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఎందుకంటే వీడియో అయితే నైట్ టైంలో తీసినా కూడా వీడియో అయితే బాగానే వచ్చింది. నాకైతే ఓకే, పర్లేదు, మరి అంత డల్ అయితే ఏం లేదు, కలర్ఫుల్గానే వచ్చింది వీడియో అయితే. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళి ఉంటే కన్నా కామెంట్ చేయండి.